గారు సిస్టర్ గారు మీరు స్టార్ట్ స్టార్ట్ చేయండి. చేయండి వాక్యం. ఓకే అందరికీ మరొకసారి ప్రైజ్ తల ప్రైజ్ ప్రైజ్ తల అదే కాల సమయంలో సమయలు గ్రంథం రెండవ సమయలు గ్రంథము 2వ అధ్యాయంలోకి వచ్చాం కదా. నేను దినము మొదటి అధ్యాయము సిస్టర్ గారు చెప్పినారు కదా, విన్నాము. నిజంగా 2వ అధ్యాయము ఇది సమయలు గ్రంథాలు ధ్యానించడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయాలు. మొదటి సమయలు గ్రంథం అంతా కూడా సౌలు గురించి ఎక్కువగా వ్రాయబడింది. సమయలు ప్రవక్తగా ఉంటూ సౌలు ఏ విధంగా చేస్తున్నాడో, ఎటువంటి పరిపాలన చేస్తున్నాడో, ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాడో కూడా మనం వింటూ వచ్చినాం. కాబట్టి ఏదేమైనప్పటికీ 2వ సమయలు గ్రంథంలోకి వచ్చేలేకి దావీదు యొక్క పరిపాలన, దావీదు యొక్క జీవితము, దావీదు యొక్క అనుభవాలు, దావీదు యొక్క సుపరిపాలన, తర్వాత దాంట్లోనే ముందుకి మధ్య మధ్యలో దావీదు యొక్క తప్పిదములు, దావీదు యొక్క బలహీనతలు, తిరిగి దావీదు యొక్క పశ్చాత్తాపం, తిరిగి దావీదు యొక్క సమకూర్పు, ఇవన్నీ కూడా 2వ సమయలు గ్రంథంలో మనం చూస్తాం. అసలు ముఖ్యమైన అంశంగా ఏం చెప్పుకోవచ్చు అంటే దావీదుతో దేవుని యొక్క వడంబడిక అని చెప్పొచ్చు 2వ సమయలు గ్రంథంలో మనం. ఇది దాదాపుగా 931 క్రీస్తు పూర్వం 931 బీసీలో రాసి ఉండొచ్చు అని అంటూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా మనం ఇందులో కూడా మనం 24 చాప్టర్స్ చూస్తాము. మొత్తము ఈ 24 చాప్టర్స్లో దేవుడు మనతో మాట్లాడినన్నింటిని కూడా మనం చూడవచ్చు. నిజంగా దీంట్లో ముఖ్యమైన విషయాలు కూడా ముందుకు మనం చూడవచ్చు. 7వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనంలో, 23వ అధ్యాయము 27వ వచనంలో ఎన్నో విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. ప్రతి దాంట్లోంచి నేర్చుకోవచ్చు. మరి ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి కూడా మనకెంతగానో ఉంటాయి. ప్రాముఖ్యమైన విషయాలు అంటాం కదా, మెయిన్గా ఏమున్నాయి మనం చూసుకోవాల్సినవి, ఇవి కంపల్సరీగా ఇవి గుర్తుపెట్టుకోండి అని మన మాటల్లో కూడా అనుకుంటూ ఉంటాం కదా. అటువంటి కూడా ఎన్నో వ్రాయబడి ఉన్నాయి. నిజంగా దావీదు యొక్క జీవితం గురించి ఎక్కువగా మనం ఈ యొక్క 2వ సమయాల గ్రంథంలో చూడొచ్చు. నిజంగా యూదాలోనే కాదు, దావీదు యూదా వారికి పరిపాలన చేసి స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు యూదా పరిపాలన, దావీదు పరిపాలన దేవునికి ఎంతో నచ్చింది కాబట్టి ఇశ్రాయేల్ దేశం అంతటికి కూడా దావీదును రాజుగా చేసినాడు దేవుడు. నిజంగా దేవునికి ఇష్టంగా ఉండటాన్ని బట్టి, దేవునికి లోబడటాన్ని బట్టి, దేవుని చిత్తం ఎరగటాన్ని బట్టి, అందుకే దేవుని చిత్తం ఎరిగే వారికి, దేవుని చిత్తానుసారంగా నడిచేవారికి నిజంగా దేవుడు ఎన్నో బాధ్యతలు అప్పగిస్తాడు. ఎందుకంటే కీర్తనలు 40వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, 7వ వచనం, 8వ వచనం అనుకుంటా, దేవుని చిత్తానుసారంగా నీ చిత్తానుసారంగా నేను చదువుదాం ఒకసారి. అది కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవాన్ని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవుని వాక్యాన్ని అంతరంగంలో పెట్టుకున్నవాడు దావీదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినవాడు. మొదటి సమయంలోనూ చూసినాం మనం. సౌలు ఉన్నంతకాలం ఉండని, ఎందుకంటే సౌలును చంపడానికి దరిదాపులోకి వస్తే కూడా దావీదు చంపలేదు. ఎందుకంటే దేవుని చిత్తం ఎరిగినవాడు దావీదు, దేవుడు మనస్సు ఎరిగినవాడు దావీదు తన యవ్వన కాలం నుంచే. ఎందుకంటే సౌలును దేవుడు అభిషేకించినాడు, ఉన్నన్ని రోజులు అనుకున్నాడు. అందుకే సౌలుని ముట్టలేదు దావీదు, చేతగాక కాదు. కాబట్టి ఆ విధంగా దావీదు అంతగా దేవునికి ఇష్టంగా ఉండటాన్ని బట్టి దేవుడు ఆ ఇశ్రాయేల్ రాజ్యం అంతటిని కూడా పరిపాలించడానికి దేవుడు దావీదును కోరుకున్నాడు. కాబట్టి ఇంకెన్నో విషయాలు మనం ఈ గ్రంథంలో చూస్తాం. తాను చేసిన తప్పిదాన్ని బట్టి పిల్లలే విరోధులు కావటం, ఎంతో దుఃఖం అనుభవించటం, కుమారుడు మరణంతో దుఃఖం, ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం. దావీదు నిజంగా శిక్ష అనుభవించినాడు, పాపానికి శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు. సనగలేదు, గొనగలేదు. తను చేసిన పాపము అంత భయంకరంగా దేవుని దృష్టిలో ఉంది కాబట్టి, నిజంగా అంత భయంకరమైన తప్పిదము చేసినాడు కాబట్టి ఇతరులది ఏది ఆశించకూడదు అనే ఒక గుణపాఠం దావీదు నుంచి నేర్చుకోవాలి. అందుకంటాడు కదా దావీదు సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం సందర్భంలో, నీకు కావాలంటే అంటే ఆ దినాలు రాజులు కాబట్టి ఆ విధంగా కొనసాగుతూ వచ్చినారు, కావాలంటే నేను నీకు ఇచ్చుండేవాడిని, నువ్వెందుకు పరాయి స్త్రీని ఎందుకు నువ్వు ఆశించావని. నిజంగా
పరులది ఏది, అందుకే నీ పొరుగు వంది ఏది ఆశించొద్దు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. పరులది కానిది, నీకు సంబంధం లేనిది, నీకు కానిది, ఇతరుల గురించి ఆలోచన కూడా తెచ్చుకోకూడదు. నిజంగా అది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దావీదుని చూసి నేర్చుకోవాలి. ఇంకా యోబు కూడా నిబంధన చేసుకుంటాడు తన కన్నులతో. నిజంగా అటువంటి నిబంధనలు కలిగి ఉంటే చాలా మంచిది. నిజంగా ఏం ఆలోచనే కదా అనుకుంటారు చాలామంది. ఎందుకు రావాలి? దేవుడు ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చినప్పుడు పక్క చూపులు పోకుండా ఉంటే మంచిది. పక్క ఆలోచనలు, అది దేవుని శిక్షను తప్పించుకుంటామని దావీదు నుంచి నేర్చుకోవటం, దావీదు నుంచి మనం నేర్చుకోదగ్గ విషయం అది. కాబట్టి ఏదేమైనా దావీదు దేవుని హృదయానుసారుడు. 2వ అధ్యాయంలో చూసినట్లయితే మనం ఇది జరిగిన తర్వాత, ఏదంటే మొదటి అధ్యాయంలో జరిగిన విషయాలు, యుద్ధం అయిపోయింది, సౌలు కుమారులు, సౌలు యొక్క ఆయుధములు మోయేవాడు, సైన్యం అంతా చనిపోయింది, ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది పారిపోయినారు. ఇదంతా జరిగిన తర్వాత యూదా పట్టణాలకు నేను పోవాలా అని దావీదు అడుగుతాడు. దేవుని యొద్ద విచారణ చేస్తాడు. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. సౌలు చేసినాడు అంటే చేయలేదు. దావీదు ఎప్పుడు సమూయేలు మీద ఆధారపడినాడు. సౌలు సమూయేలు మీద ఆధారపడుతూ వచ్చినాడు. సమూయేలు ఏం చెప్తాడా, ఏం జరుగుద్దా అని. సమూయేలు చచ్చిపోతే కూడా మళ్ళీ సమూయేలునే రప్పించుకున్నాడు చనిపోయిన తర్వాత కూడా. కానీ దావీదు దేవునితో సంబంధం కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా. తను దేవునితో కనెక్ట్ అయి ఉంటాడు. దేవుని చిత్తం మీద తను ఎరగగలడు. అటువంటి దగ్గరగా దావీదు ఉన్నాడు దేవునికి. అది గొప్ప విషయం. అసలు చాలామంది అనేకమైన విషయాల్లో, కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా ఒకరికొకరు షేర్ చేసుకోవటం, మనం ఎక్కువ భారం కలిగినవి తెలుసుకోలేకపోతే ఇతరుల హెల్ప్ తీసుకోవడం పర్లేదు. కానీ చిన్న విషయానికి కూడా ప్రతి అడుగడుగున ఇతరుల మీద ఆధారపడటమా అనేది ఉంది అంటే మనం దేవునితో కనెక్షన్ సరిగ్గా లేదు. దేవునికి మనకు సంబంధము కరెక్ట్గా లేదు. అందుకే ఆ విధంగా సౌలు ఆ విధంగా చేసినాడు. దావీదు అయితే దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అప్పుడు దేవుడు అంటాడు, వెళ్ళు అంటాడు. నేను పోల్సిన స్థలం ఏదంటే హెబ్రోనుకు బొమ్మంటాడు దేవుడు. కాబట్టి ఈ విధంగా దేవుడు చెప్పిన స్థలానికి దావీదు వెళ్ళటం జరిగిందనమాట. కాబట్టి ఇశ్రాయేలు వాళ్ళ భార్యలను, అది నాలుగు దావీదుకున్న 2 భార్యలను కూడా వెంట పెట్టుకొని దావీదు అక్కడికి వెళ్తాడు. తర్వాత దావీదు ఏం చేస్తా అంటే తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా, ఇది మనం 7వ వచనం వరకు చూస్తున్నాము. దావీదు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా, వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా తోడుకొని అక్కడికి హెబ్రోన్ దగ్గరికి వస్తారు. వీరు అక్కడ కాపురం ఉంటారు. తర్వాత ఏమవుద్దంటే యూదా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేస్తారు. దావీదుని అంటే ఇది సమూయేలు ఆల్రెడీ అభిషేకించినాడు దావీదుని. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అభిషేకాన్ని బలపరిచినారు. దావీదుని నువ్వు మాకు రాజువి అని దేవుని చిత్తం ఎరిగిన వారై నిజంగా జరిగిన సంగతులను జ్ఞాపకం పెట్టుకొని దావీదు దేవుని చేత ఏర్పరచబడినవాడు అని వాళ్ళు పట్టాభిషేకం చేస్తారు. ఎన్నో యుద్ధాలు చేసినాడు కదా దావీదు అందుమూలాన. ఎందుకంటే దావీదు ఎంత ఆశీర్వదించబడిన వాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నవాడు. బాధపడేవారిని, చాలామందిని, అప్పుల్లో ఉన్న వాళ్ళని, అందరినీ కూడా, చెదిరిపోయిన వాళ్ళందరినీ తన దగ్గర పెట్టుకున్నాడు. నాకే బాధలున్నాయి, నేనే తప్పించుకోలేక చేస్తున్నా సౌలుతోటి, నా బాధల్లో మీరేందయ్యా నాకు అనలేదు. అందరినీ చేర్చుకున్నాడు దావీదు. అది మంచి సుగుణం. దావీదులో చాలా సుగుణాలు ఉన్నాయి. ఒక్క తప్పిదం చేసినాడు తప్పించి, దాన్ని బట్టి దావీదు బలహీనుడు అనకూడదు. దానికంటే తప్పిదం చేసిన దానికి ఘోరమైన శిక్ష అనుభవించాడు. కాబట్టి ఏదేమైనా దావీదు ఎంతో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేవాడు దావీదు. నిజంగా నాకు మాత్రమే, నేను మాత్రమే అని అనుకోలేదు దావీదు. బాధల్లో కష్టాల్లో కూడా ఇతన్ని ఆదరించేవాడు. అది దేవుని చేత ఆశీర్వాదము అంటే. మనమే చూసుకోవటం, దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి అది కాదు గుర్తు. మనం ఇతరులకు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటామో అప్పుడు మనం దేవుని చేత ఆశీర్వదించబడిన వారం. లేదంటే లోకంలో అందరికీ ఎట్లా ఉందో మనకు కూడా అట్లానే ఉందనుకోవటమే. లోకంలో అందరూ ఎట్లా లోకస్తులు ఆశీర్వదించబడుతున్నారో మనం కూడా అంతే ఆశీర్వదించబడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఇక్కడ దావీదు. కాబట్టి ఏదేమైనా మనం క్లిష్ట పరిస్థితుల్లో తప్పించి మ్యాక్సిమం దేవుడు మనకి ఏదైతే అప్పచెప్తాడో ఆ పని నమ్మకంగా చేయటం అనేది దేవుడు కోరుకుంటాడు. కాబట్టి సౌలును కూడా, ఇంకా సౌలును పాతి పెట్టిన వాళ్ళు, యాబేష్గిలాదు వారు, వాళ్ళందరూ కూడా దావీదు వాళ్ళని కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గరకు దూతలు పంపటం, వాళ్ళకు ఉపకారం చేస్తాడు. సౌలు సంబంధికులకి పగ తీర్చుకోలేదు దావీదు. ఇది కూడా గమనించాలి.
సౌలు సంబంధికులు కూడా దావీదుకు విరోధులుగా మారినారు. అయినప్పటికి కూడా దావీదు ఎంతగానో వాళ్ళకి కీడుకు చేయకుండా గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని మేలు చేసినాడు. ఎవరు నీ శత్రువులకి మేలు చేసేది? నిజంగా దావీదు చాలా సహృదయం నిజంగా. కాబట్టి సౌలు సంబంధికులందరి దగ్గరికి కూడా పిలిచి ఏమంటాడంటే, సౌలు సంబంధికులతో యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందుదురుగాక. యెహోవా మీకు 5-6 వచనాల్లో 2వ అధ్యాయంలో 2వ సమూయేలు, యెహోవా మీకు కృపను సత్యభావమును అగపరచును, నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. నిజంగా మీకు మంచి మేలు చేస్తా నేను ప్రత్యుపకారంగా అని చెప్తా ఉన్నాడు. ఎందుకు మీరు చేసిన దానంటే సౌలు మీరు పాతిపెట్టినారు కాబట్టి. నిజంగా అది ఎంత గొప్ప విషయం కదా. నిజంగా సౌలు శిరస్సును తీసుకెళ్ళి పాతిపెట్టినారు కాబట్టి మీరు ఆశీర్వాదించబడిన వారు. సౌలు చూడు, నన్ను బాధ పెట్టినందుకు, నన్ను తరిమినందుకు చచ్చినాడు కదా, చచ్చినట్టు వదిలిపెట్టకుండా తిరిగి మీరు సౌలుని వరకు చివరి వరకు ఉన్నారు అనకుండా నిజంగా దేవుని ఆశీర్వదిస్తూ సంతోషపడుతున్నాడు దావీదు. నిజంగా ఎంత మంచి సుగుణం అంటే అంత మంచి సుగుణం. ఇది చాలా కష్టం ఇటువంటి మనసు ఉండటం. ఇటువంటి మనసు ఉందంటే చాలా ధన్యులం. నిజంగా మేలు చేసిన వాళ్ళకే మేలు చేయటం ఇదన్నాలో చాలా కష్టమైపోతుంది. నిజంగా అటువంటి పరిస్థితులు దావీదు ఎంత మేలు చేసినాడంటే, మేజమాడు సౌలు చనిపోయినాడు కదా, యూదా వాళ్ళు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసినారు కనుక వీళ్ళు ధైర్యం తెచ్చుకోండి, బలాజ్యులై ఉండడని అని వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు దావీదు. ఈ విధంగా దావీదు రాజు అయిపోయినాడు. అంటే అఫీషియల్గా నిజంగా అందరి ముందు. ఎందుకంటే ఆ దినాల సమూయేలు సౌలుకు భయపడి చాటుగా వెళ్ళి దావీదుని అభిషేకం చేసినాడు. ఇప్పుడు బహిరంగంగా ప్రజలందరి ముందు పట్టాభిషేకం చేయటం జరిగింది. ఇది గొప్ప విషయం. తర్వాత 8వ వచనం నుంచి మనం 11వ వచనం వరకు చూస్తే అబ్నేరు కనిపిస్తాడు. ఇక్కడ సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు, సౌలు కుమారుడు కూడా ఉంటాడు ఇక్కడ. అతని పేరు ఇష్బోషేతు. ఇష్బోషేతుని ఏం చేస్తాడంటే, ఈ అబ్నేరు మహనీయంకి తీసుకెళ్ళిపోయి గిలాదు వాళ్ళ మీద, ఇజ్రాయేల్ వాళ్ళ మీద, ఎఫ్రాయిమీల మీద, బెన్యామీల మీద, ఇస్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకం చేస్తాడు అబ్నేరుకి ఆల్రెడీ తెలుసు దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడని, దావీదు ఎంతో యుద్ధ వీరుడని, యూదా ప్రజలు దావీదును కోరుకున్నాడని. అయినప్పటికి కూడా సౌలు అంటే కుమారుడు కదా ఇష్బోషెతు, అతను ఒక్కడే మిగిలి ఉంటాడు ఇంకా సౌలుకి. అందుకని అతను తీసుకెళ్ళి పట్టాభిషేకం చేస్తాడు. ఎందుకంటే అట్లానే కదా రాజు సౌలు ఏమన్నాడు, రాజు నా కొడుకు యోనాతాన్ రాజు కావాలా, అరే నువ్వు దావీదునంతకాలము నువ్వు రాజు కాలేవురా అన్నాడు. కానీ ఏమైపోయింది పరిస్థితి? అది తెలుసు అబ్నేర్కి. తెలిసి కూడా దేవుని చిత్తాన్ని ఎరగకుండా ప్రజలందరూ చేసేది పక్కన పెట్టేసి పక్కెళ్ళిపోయి ఇష్బోషెతుని వాళ్ళ మీద రాజుగా చేస్తున్నాడు. దావీదు ఏం చేస్తాడంటే హెబ్రోన్లో యూదా వాళ్ళ మీద 7 సంవత్సరాలు 6 మాసాల వరకు అక్కడ ఏలటం జరుగుద్ది యూదా వారిని. ఇంకా 12వ వచనం నుంచి మనం 17వ వచనం వరకు చూస్తే నేరు కుమారుడు ఉంటారు కదా, అబ్నేరు నేరు కుమారుడు. సౌలు కుమారుడేమో ఇష్బోషెతు. సౌలు కుమారుడు ఇష్బోషెతు వాళ్ళ సేవకులు మహనీయం నుండి బయలుదేరి గిబియోనుకు వచ్చినప్పుడు సెరియో కుమారుడు యోవాబు దావీదు సేవకులు బయలుదేరి వాళ్ళని ఎదిరించుటకై గిబియోన్ దగ్గరికి పొలం దగ్గరకు వస్తారు. వాళ్ళు అటు వచ్చినప్పుడు అబ్నేరు లేచి ఏం చేస్తాడంటే, మన ఎదుట యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళ మల్ల చేష్టలు చేస్తారు. అంటే ఏమంటారు, అది కుస్తీ యుద్ధం కావచ్చు బహుశా. యోవాబుతో అన్నప్పుడు యోవాబు వాళ్ళు చెయ్యొచ్చు అంటారనమాట. వాళ్ళందరూ లెక్క పెట్టుకొని సౌలు కుమారుడికి సంబంధించిన వాళ్ళని, బెన్యామీనులు కొంతమంది ఉంటారు దావీదు సేవకుల్ని, వాళ్ళు కూడా ఒక 12 మందిని తీసుకొని సమకూర్చుకొని మధ్యలో నిలబడ్డప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న తల పట్టుకొని ఆ విధంగా కత్తితో చంపేస్తారు చాలామందిని. అందుకే ఆ స్థలానికి ఏంటంటే హెల్కత్ స్పూరీం అని ఆ స్థలానికి పేరు పెట్టడం జరుగుద్ది. అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే చెక్కుముక్కి రాయి. మీరు చదవండి 16వ వచనంలో ఉంది ఆ పేరు, చెక్కుముక్కి రాయి. అంటే ఆ రాతితోటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళని చంపేయటం జరుగుద్ది. నిజంగా ఆ విధంగా ఈ రాయి ఏంటి అనేది కూడా మనకు 78వ కీర్తనలో కూడా ఉందన్నమాట.
కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. తర్వాత ఏమైందంటే ఆ దినంలో పెద్ద యుద్ధం జరిగిపోద్ది. అబ్నేరు, ఇశ్రాయేల్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే దావీదు సేవకులు ఎదురు నిలవలేక పారిపోతారు. అనవసరంగా అబ్నేరు కనీసం దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో సమాధానపడి దావీదు ఏం చెప్తాడు వినుంటే బాగుండేది. సౌలు సంబంధికుడే. సౌలు చనిపోయిన తర్వాత దావీదు దగ్గరికి రావాలి అబ్నేరు. సొంత సలహా, సొంత పెత్తనం ఇదే అంటారు కదా. అంటే చాలామంది కూడా ఏం చేస్తాడంటే సొంతగా అంటే పెత్తనాలు చేయాలంటే చాలా ఇష్టం. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా లేకున్నా అట్లా ఉండాలంటే చాలా ఇష్టం. అంటే దేవుడు నియమిస్తే హ్యాపీగా ఉండొచ్చు. ప్రతి దాంట్లో కలుగు చేసుకోవటం, ప్రతి దాంట్లో చేయబెట్టడం, మొన్న కూడా మనం అదే చెప్పుకున్నాం. అంటే అబ్నేరు అసలు అంటే ఇషిబోషేతుని రాజుగా చేయాల్సిన అవసరమే లేదు. యూదా వారు అందరూ కూడా దావీదుని అభిషేకించుకున్నారు, పట్టాభిషేకం చేసుకున్నారు. మళ్ళీ చాటుకెళ్ళేసి ఇషిబోషేతుని రాజుగా చేసినాడు. అనవసరమైన పనులన్నీ అనమాట. దేవుని చిత్తం ఎరగరు, దేవుని మనసు ఏందో తెలియకున్నప్పటికీ ప్రతి దాంట్లో ఏలుపెడతా ఉంటారనమాట. దీనివల్ల కలతలు, కలవరాలు సంఘాల్లో కూడా, ఏ విషయాల్లో కూడా, ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. నష్టాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా ఎవరి సలహా అంటే వాళ్ళ సలహా తీసుకోవటం ద్వారా, దేవుని మనసు ఎరగని వాళ్ళ సలహాలు, శరీరానుసారంగా ఉండే వాళ్ళ సలహాలు తీసుకోవటం ద్వారా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి అబ్నేరు ఇటువంటి పనులు చేసినాడు. నేను నిలబడగలిగారా అంటే పారిపోయినారు చివరికి. నిజంగా కనీసం దావీతో చేయగలిపి దావీతో కలిసిపోయి ఉంటే హ్యాపీగా ఉండిపోయి ఉండేవాడు. ఆ పని చేయలే. తర్వాత 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే యోవాబు, సెరూయా ముగ్గురు కుమారులు, యోవాబు, అభిషై, వీళ్ళందరూ కూడా ఆషాహేలు, వీళ్ళు కూడా అక్కడ ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు ఆషాహేలు ఎట్లా అంటాడంటే అడవి లేడి అంత తేలిగ్గా పరిగెత్తగలవాడనమాట ఆషాహేలు. నిజంగా ఈ పేర్లకు అన్నీ కూడా మనం అర్థాలు చూస్తే ఇషిబోషెతు అంటే అవమానము, అవమానపరచబడిన వాడు. బోషెతు అంటే అవమానము, సిగ్గు అని అర్థం అనమాట. యోనాతాన్ అంటే యెహోవా యొక్క దానము అని అర్థం. నిజంగా దేవుడు దానంగా ఇచ్చిన కుమారుణ్ణి సౌలు మూలంగా ఆ విధంగా అయిపోయింది. మెహీబోషెతు అంటే సిగ్గు కలిగించే ముఖము అని. నిజంగా మహనీయులు ఈ ఇషిబోషెతుకి పట్టాభిషేకం జరిపించాడే ఆ ఇషిబోషెతు అనమాట. అబ్నేరు పట్టాభిషేకం. ఇంకేదేమైనా వీళ్ళందరూ కూడా సౌలు పక్షంగా ఉన్న వాళ్ళు అనమాట. కాబట్టి ఇక ఈ గాదు మనష్య ప్రాంతంలో మహనీయము అనే స్థలంలో గాదు మనష్య ప్రాంతము వాటి మధ్యలో ఉందన్నమాట. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ ఆషాహేలు వచ్చేసి సౌలుకి మేనల్లుడవుతాడు. దావీదు యొక్క సహోదరి సెరూయా కుమారుడు అనమాట ఆషాహేలు. ఎందుకంటే దావీదు అల్లుడు కదా దావీదు, ఆ విధంగా రక్త సంబంధం కలుస్తుంది అనమాట. ఈ ఆషాహేలు అతను అనమాట. యోవాబు, అభిషై అనే వాళ్ళు కూడా ఆషాహేలుకి సహోదరులు అని మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా దావీదును అనుసరిస్తూ ఉన్నారు. ఆషాహేలు కూడా. ఈ ముగ్గురులో చిన్నోడు ఆషాహేలు. చక్కగా ఆషాహేలు ఈ విధంగా అనుసరిస్తున్నప్పుడు ఆషాహేలు ఒక్కడు కూడా చనిపోతే సౌలు కుటుంబం మొత్తం అంతరించిపోద్ది అనమాట. ఇంకా ఆషాహేలు ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాడు. సహోదరుని చంపినందుకు యోవాబు, అభిషేయి, అబ్నేరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆషాహేలను వదలకూడదు అనుకుంటారు. ఏదేమైనా వీళ్ళు ఆషాహేలు ఏం చేస్తాడంటే తరుముతా ఉంటాడు అబ్నేరుని. అబ్నేరు ఏమంటాడంటే నన్ను తరమకు, నేను వెనక్కి తిరిగి చంపేస్తా, నన్ను ఎందుకు తరుముతున్నామంటే వినిపించుకోకుండా ఆషాహేలు తరుముతానే ఉంటాడు. ఆ తర్వాత చూసినట్లయితే 22-23 వచనంలో ఉంటుంది అనమాట. అతను నేను తొలగగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చిన కనుక అతడు అచ్చటిని చచ్చిన. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలబడరు కానీ అంటే సౌలు పక్షంగా అలాగే ఉన్నాడు. ఆషాహేలుని కూడా చంపేశాడు. ఆ మిగిలిన ఒక్కరిని కూడా అబ్నేరే చంపేశాడు. సౌలు పక్షంగా నిలబడిన వాడే చంపేయటం జరిగింది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా యోవాబు, అభిషై, అబ్నేరు తరుముతా గిబియోను అరణ్యంలోకి వచ్చినారు. అక్కడి నుంచి వచ్చినప్పుడు సూర్యుడు అస్తమించింది అని ఉంటుంది. 25వ వచనంలో చూస్తే మనం బెన్యామీన్ అబ్నేరుతో కూడుకుంటారు. బెన్యామీన్ అందరూ కూడా ఓ కొండ దగ్గరే వస్తారు. అబ్నేరు కేకేసి ఏం చెప్తాడంటే కత్తి చిరకాలం భక్షించిన అది తుదకు ద్వేషమునికే హేతువగును నీవు ఎరుగుదు కదా అని అంటాడనమాట.
తర్వాత యోవాబుతో ఆ మాట అంటాడు, నువ్వెంతవరకు జనులు ఆజ్ఞ ఇయ్యకుందువని యోవాబుతో అంటాడు అనమాట. అప్పుడు యోవాబు ఏమంటాడంటే, దేవుని జీవంతోడు జగడమునకు నీవు వారిని పిలవకుంటే జనులందరూ సహోదరులను తరమకుందురు అని చెప్తానమాట. ఏదేమైనా అబ్నేరు ఒక విధంగా చిచ్చుపెట్టిన వాడిలాగా ఉన్నాడు ఇక్కడ. యుద్ధం చేసి అనవసరంగా ఆషాహేలు చనిపోయినాడు. మరి అతని చేతిలోనే సౌలు యొక్క సంబంధికుడు. విధంగా ఏదేమైనప్పటికీ నిజంగా కత్తి పట్టినవాడు కత్తి చేతనే పోతాడు అన్నట్టుగా యుద్ధంలో కూడా అదే విధంగా జరిగింది. కానీ ఇవి ఏంటంటే దేవుడు చెప్పిన యుద్ధం అయితే మాత్రము, దేవుడు చేయమన్న యుద్ధాలు అయితే మాత్రం ఆ కాలంలో దావీదుకి ఎక్కడికి పోయినా దేవుడు విజయం ఇస్తూ వచ్చినాడు. ఎందుకంటే ప్రతిదీ దేవుడిని అడిగి చేసేవాడు కాబట్టి. అందుకే చివరి వరకు, మరణం వరకు కూడా దావీదు నమ్మకంగా ఉన్నాడు. మరణంలో కూడా నెమ్మదిగా చనిపోయినాడు. తన కుమారుడు దావీదు అంటే దేవునికి అంత ఇష్టం కాబట్టి తన కుమారుని కూడా దేవుడు తదనంతరం రాజుగా చేసినాడు. తన పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు దావీదు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. తన ఇష్టంగా ఉన్న కారణాన్ని బట్టి తన పిల్లలు కూడా ఆశీర్వదించబడినారు. సొలొమోను కూడా రాజు అయినాడు. ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. కుటుంబానికి ఆశీర్వాదకరం, మనకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. సౌలు లాంటి గుణలక్షణాలు లేకుండా. తర్వాత మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి నిజంగా. తర్వాత మనం వెళ్ళే సంఘంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజంగా సమాజానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజంగా మనం ఎక్కడుంటే అక్కడ మనకు దీవెన ఉండాలి. నిజంగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది మనం అంటే అబ్రహాంతో అంటాడు కదా దేవుడు. అబ్రహాం అడుగుతాడు, ప్రభా 10 మంది నీతిమంతులు ఉంటే 10 మంది నీతులు ఒక్కడున్నా కూడా నేను కాపాడుతా, రక్షిస్తాను. ఆ విధంగా మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు అనేకులకి, ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మనము ఉండాలి. అది ప్రభు యొక్క ఇష్టము. కాబట్టి ఆ విధంగా దావీదు అయితే ఆ విధంగా జీవించినాడు. తర్వాత 29 నుంచి 31 చూస్తే అబ్నేరు అతని వాళ్ళు ఆ రాత్రి అంతా మైదానం కూడా ప్రయాణం చేసి యోద్ధాన్ని దాటినారు. మహానీయంకి వచ్చేసినారు. యోవాబు అబ్నేరుని తరపున మానేసినాడు. తిరిగి వచ్చి జనులను లెక్క చూసుకున్నారు. దావీదు సేవకులు ఆషాహేలు కాక 19 లేరు. తర్వాత వాళ్ళు కూడా చనిపోయినారు. దావీదు సేవకులు బెన్యామీల అబ్నేరు జనులు 360 మందిని హతం చేసేసినారు. దావీదు సేవకులు ఏదేమైనా వాళ్ళు కూడా చంపబడటం జరిగింది. కాబట్టి ఇంకా ఆషాహేలుని, సౌలు కుటుంబీకుల మిగిలిన ఒక్క ఆషాహేలుని కూడా సౌలు సమాధి దగ్గర పాతిపెట్టడం జరిగింది. తర్వాత యోవాబు అతని వాళ్ళందరూ కూడా రాత్రంతా నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకి తిరిగి దేవుడు చెప్పిన స్థలానికి చేరుకున్నారు. దేవుడు హెబ్రోనుకి వెళ్ళొచ్చా అంటే హెబ్రోనుకి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళినారు. నిజంగా ఏదేమైనా నిజంగా 3వ అధ్యాయం మొదటి వచనం చూస్తే సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరిగింది. దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. నిజంగా సౌలును బట్టి సౌలు కుటుంబీకులు అందరూ కూడా శ్రమ పడాల్సి వచ్చింది. నిజంగా అది చాలా భయంకరమైన విషయం. అందుకే మరొకసారి ఇది దేవుడు చెప్పిన వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, అనేకులకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం మంచి మనసాక్షి కలిగి ఉండాలి. మనల్ని బట్టి మన పిల్లల్ని బట్టి వారి పిల్లల్ని బట్టి వారి పిల్లలు మనం మంచిగుంటే చూసి పిల్లలు మనల్ని అనుసరిస్తారు. వాళ్ళు కూడా ఆ విధంగా నేర్చుకుంటారు. మనం ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటే, వాళ్ళు సహాయం చేస్తే, ఇతరులు మేలు కోరుతూ ఉంటే, సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి అని మనం పిల్లలతో అంటూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఇతరులు క్షమించటం మనం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళని క్షమించాలి, మనం అట్లా మనసులో పెట్టుకోకూడదని చెప్తా ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అది మన తదనంతరం మన వారసత్వంగా పిల్లలకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇవి. పగ సాధించకూడదని నేర్పించాలి, కలిసి ప్రార్థన చేసుకోవటం నేర్పించాలి, వ్యక్తిగత ప్రార్థన నేర్పించాలి, లేవగానే ప్రార్థన బైబిల్ నేర్పించాలి. ఈ విధంగా అనేకులకు ప్రార్థన చేయమని చెప్పటం నేర్పించాలి. ఇతరులకు మాదిరిగా ఉండమని చెప్పడం నేర్పించాలి. బయటికి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఎక్కడున్నప్పటికీ నువ్వు ఒక స్పెషల్గా ఉండాలి. అంటే నీ ప్రవర్తన కానీ ప్రతి విషయంలో చక్కగా చదువుకోవాలి, దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుని మహిమపరచాలి అని నేర్పించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నిజంగా మనము మన కుటుంబానికి, మన పిల్లలకి ఆశీర్వాదకరం. సౌలు ఆ విధంగా నేర్పించలేదు. యోనాతాను మంచివాడైనప్పటికీ నిజంగా యోనాతాన్ని చెడగొట్టడానికి చూసిన వాడు సౌలు. తిడతాడు సౌలు యోనాతాన్ని, అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. దావీదు మీద చాడీలు చెప్తూ ఉంటాడు. దావీదున్నంత కాలం నువ్వు రాజు కావురా,
అని పగ నూరిపోస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉండటం మూలంగా ఆశీర్వాదం కోల్పోయినాడు. నిజంగా దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. నిజంగా అది సౌలుకు కూడా తెలుసు. సమూయేలు సౌలు వెంట ఉంటా ఉన్నాడు కాబట్టి అని ఎరిగినవాడే, కానీ ఆ విధంగా చేస్తూ వచ్చినాడు. నిజంగా ఇవన్నీ కూడా ఈ కొన్ని యెషయా గ్రంథం 58వ వచనం నుంచి 58వ అధ్యాయంలో యెషయా గ్రంథము 7-8 వచనాలు చదివేసి ముగిచ్చేస్తాను. మనం ఏ విధంగా ఉంటే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నీవు చేసినడలా నీ వెలుగు వేకు చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నానను. ఈ విధంగా ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటూ మాని, ఆశించిన దాన్ని ఆకలిగొని వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. అంధకారమైనా మనం వెలుగులో ఉన్నట్టే ఉంటాం. ఇవన్నీ చేస్తే నెమ్మదిగా తర్వాత చదవచ్చు. ఇవన్నీ 58వ యెషయా గ్రంథము 58వ అధ్యాయము నిజంగా 11వ వచనములో యెహోవా నిత్యము నడిపించును, క్షామకాలం నేను తృప్తిపరిచిన ఎముకను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ బుచ్చుకుంటూ నీటి ఓట వలె ఉండవు. జగదేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వర్ణించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఉంది వాక్యం. కాబట్టి ఇది 1 సంవత్సరం నాకు వాగ్దానం, నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ కూర్చుండు నీటి ఊట వలె ఉండదు అని. కాబట్టి యవన కాలం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు మనకి ఇచ్చినవి మరణ పర్యంతరమైన నెరవేర్చాలంటే ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రతి వాగ్దానం మనం ప్రార్థన చేసుకోవాలి. నిజంగా దేవుడు మనకి ఈ విధంగా చేయాలంటే మనం వెలగాలి అంటే అంధకారంలో కూడా, అంటే బాధల్లో, దుఃఖంలో కూడా, వేదనలో కూడా మనము వెలుగులో ఉన్నట్లుగా మనము దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి అంటే ఇవన్నీ చేయాలి. అప్పుడు మన ధైర్యము, మన సంతోషము, మన ఆనందము మన ప్రభువే ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. బట్టి వందనాలు ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ దయాన్ని కృపను బట్టి ప్రభా మేము కూడా తండ్రి దీవించడానికి నీ దయాన్ని అనుగ్రహించమని, నీ కృపలో మేమందరం సంతోషించడానికి ప్రభా వాక్యం విని మరిచే వారిగా కాకుండా హృదయం అనే పలక మీద రాసుకుని నెమరు వేసుకోవడానికి నీ దయను అనుగ్రహించను. వాక్యం చెప్పిన బిడ్డని ఇంకా నిండారుగా ఆశీర్వదించి నీ కృపకే వాడుకొనమని, బిడ్డల పక్కన తోడుకుంటూ ప్రతి అవసరతరం తీర్చి వాళ్ళకి రావాల్సిన మనీ విషయంలో కూడా సాయం చేసి నీ కృపకే వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.